నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. మీకు రథ సప్తమి శుభాకాంక్షలు. మీకు కూడా వీడియో ఎప్పుడైనా అందరికీ ఆ సూర్యనారాయణమూర్తి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి జరగాలని. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఉంటే ఆయుష్ ఐశ్వర్యం రెండు వస్తాయి. ఖచ్చితంగా ఖచ్చితంగా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి ఆ స్వామివారి అనుగ్రహంతో తప్పకుండా అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వర్ధిల్లాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్, మనం ఒక 4-5 నెలల క్రితం అనుకుంటా మీ ఇంట్లో చాలా చాలా విశేషంగా ఆ ప్రోగ్రామ్ కూడా మనము లైవ్ ఇవ్వడం జరిగింది. చిత్తా నక్షత్రం రోజు మీరు నరసింహస్వామి ఉపాసనలోనే ఉన్నారు. స్వామికి సంబంధించి ప్రతి చిత్తా నక్షత్రం అంటే నెలకు మారు ఖచ్చితంగా స్వామికి విశేష అర్చన, హోమము ఇత్యాది క్రతువులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే మళ్ళీ రెగ్యులర్ గా కూడా జరుగుతూ ఉంది. నేను అడుగుతూనే ఉన్నాను ప్రతి నెల కూడా. అయితే అది చాలా మడితో ఆచారంతో చేసేటటువంటి నరసింహస్వామి అని అంటే ఆషామాషి విషయం కాదమ్మా అని మీరు నాకు ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు. అయినప్పటికీ మరొక్కసారి సభాముఖంగా అడుగుతున్నాను. ఈసారి రాబోతోంది 28వ తారీఖున చిత్తా నక్షత్రం రాబోతోంది కాబట్టి మళ్ళీ మీ ఇంట్లో జరగబోతున్నాయా క్రతువులు? మాకు చూసేటటువంటి భాగ్యం ఉందా? 28 ఫిబ్రవరి బుధవారం రోజు, ఆ రోజు సుదర్శన నృసింహ పాశుపత సహిత ఏకాదశ రుద్రాభిషేకం మరియు లక్ష్మీ గణపతి హోమం ఐశ్వర్యాభివృద్ధికి, అట్లాగే సుదర్శన నృసింహ హవనం ఆ రోజు విశేషమైన ఋత్విక్కులతో చేయబోతున్నాం. 28వ తారీఖు బుధవారం నాడు. తప్పకుండా ఆ రోజు మన ప్రేక్షకులకు కూడా గోత్రనామాలు చెప్పించుకునే అవకాశాన్ని కల్పిస్తాం. తప్పకుండా లైవ్ కూడా ఉంటుంది, అయితే చూడొచ్చు. అయితే నరసింహస్వామి అలాగే మర్నాడు కూడా ఇంకో క్రతువు ఉందన్నారు, అది కూడా చెప్పండి. మరునాడు స్వాతి నక్షత్రం రోజు సాయంత్రం 4 గంటల నుంచి లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణం చేస్తున్నాం విశేషంగా. ఆ లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణం, స్వామి కళ్యాణం చేస్తే జగత్తుకంతటికీ కళ్యాణం అవుతుందనే ఆశతో. విశేషం ఏంటంటే చిత్తా నక్షత్రం సుదర్శన స్వామిది, స్వాతి నక్షత్రం నరసింహస్వామిది ఏంటి. సో ఈ రోజుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. తప్పకుండా విశేషమైన హోమము, విశేషమైన స్వామివారి కళ్యాణము మేము ఆ రోజు జరుపుకోబోతున్నాం. రైట్, అద్భుతం సార్. సార్, అయితే స్వామిని కొలవటం అది పూర్వజన్మ సుకృతం, ఖచ్చితంగా ఆషామాషి విషయం కాదు, తెలుసు. అయితే స్వామిని ఏ కోరికల రీత్యా స్వామిని ఆశ్రయించవచ్చు అంటే ఇప్పుడు అందరికీ ఈతి బాధలతోనే ఇబ్బంది పడుతున్నారు. మాకు ఆర్థికపరమైన ఇబ్బంది, ఇట్లా రకరకాల ఆరోగ్యం, ఇవన్నీ స్వామిని ఎలా వేడుకోవచ్చు? ఏ సమస్యలు? ఇది మీరు చెప్పాలని నేను అడుగుతున్నటువంటి ప్రశ్నే, చెప్పండి సార్. ఈ ఫలానా సమస్య అని కాదండి. నరసింహస్వామి స్వయంభూగా ఉద్భవించిన స్వామి ఏంటి. ఆ స్వామిని వేడుకుంటే తీరని సమస్య ఉండదు. ఆయన దేవేరు ఎవరు? సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి. సో ఆవిడ వారిద్దరి అనుగ్రహం కలగాలంటే వైకుంఠవాసి అయిన లక్ష్మీనారాయణులే ఈ హిరణ్యకశిప సంహారంలో ఆవిర్భవించిన లక్ష్మీ నృసింహస్వామి వారు. సో ఆ స్వామివారిని వేడుకోవటం వల్ల ఎటువంటి బాధ ఉన్నా సరే మీకు భక్తి అనేది మనస్ఫూర్తిగా ఉండాలి. మనస్ఫూర్తిగా మన నమ్మకంతో మనం ఆ స్వామివారిని వేడుకుంటే కనుక తప్పకుండా ఎటువంటి బాధ అయినా తీరుతుంది. అయితే దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే వైష్ణవ సాంప్రదాయంలో కుజుడికి అధిపతిగా నరసింహస్వామిని చెప్తారు. అంటే శైవ సాంప్రదాయంలో సుబ్రహ్మణ్య స్వామి ఎలాగో, అంటే ఒకవేళ జాతకంలో కుజగ్రహ దోషం ఉంటే సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోమని, కుక్కి సుబ్రహ్మణ్య స్వామిని ఒకసారి దర్శించుకోమని, లేకపోతే మోపిదేవి వెళ్ళి ఒకసారి పూజ చేయించుకోమని మనం ఎలా చెప్తున్నామో, వైష్ణవ సాంప్రదాయంలో కుజుడికి అధిపతిగా నరసింహస్వామిని చెప్తారు. సో నరసింహస్వామికి, కుమారస్వామికి, శివుడికి ఏ విధమైన భేదము లేదు. అందుకనే మేము
సుదర్శన నృసింహ పాశుపతం రుద్ర రుద్రాభిషేకం చేస్తాం. అదే నేను ఇందాక అడగబోయాను. ఉమ్. అంటే అటు సుదర్శ విష్ణుమూర్తికి చేస్తూ రుద్రాభిషేకం ఏంటి అని అడగబోయాను. శివకేశవులకి భేదం లేదమ్మా. అవును సార్. ఎందుకంటే ఈ సందర్భంగా పరమాచార్యులు వారు ఒకసారి ఎవరో శివకేశవులకి భేదం చెప్తే, అంటే రాముడు గొప్ప లేకపోతే శివుడు గొప్ప లేకపోతే విష్ణుమూర్తి గొప్ప అని అడిగితే, ఆయన రామేశ్వరము అనే పదాన్ని ఉదాహరణగా చెప్పి, ఉమ్. రామేశ్వరం అంటే రాముని యొక్క ఈశ్వరుడా లేక ఈశ్వరునికి యొక్క రాముడా అని రాముడా. అడిగారట. సో అలా ఉంటుంది. ఆ, ఉమ్. ఈయన్ని కొలిస్తే ఆయన ప్రీతి పొందుతారు, ఆయన్ని కొలిస్తే ఈయన ప్రీతి పొందుతారు. ఇద్దరికి అభేదము, ఇద్దరికి భేదాన్ని చూడడము, శివకేశవులకు భేదాన్ని చూడడం మహాపాపంగా పరిగణింపబడుతుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ రోజుల్లో కూడా వాళ్ళిద్దరికి భేదం చూస్తూ కొంతమంది మాట్లాడటం చాలా చాలా శోచనీయం. అంటే ఆ, మరి ఎట్లాంటి కర్మను మూట కట్టుకుంటున్నారో తెలియదు కానీ ఇప్పటికీ చూస్తున్నారు సార్. ఎలా అందుకే శంకరాచార్యులు వారు పంచాయతన పూజని ఇచ్చారు. ఆయన అద్వైత అనే సిద్ధాంతంగా చెప్పారు. అవును. ఈ పంచాయతనం పూజ చేయాలి ఉమ్. అంటే, ఆయన ఆ కాలంలో అందరూ గాణాపత్యులు గణపతే దేవుడని, ఉమ్. లేకపోతే శాక్తేయులు అమ్మవారే దేవుడని, శైవులు శివుడే శివుడే. దేవుడని, వైష్ణవులు శ్రీమన్నారాయణుడే దేవుడని అని అనుకుంటూ ఉన్న సందర్భంలో దీంట్లో మళ్ళీ సూర్యుడిని ఉపాసించే సూర్యోపాసకులు కూడా ఉన్నారు. సో ఇట్లా ఇంతమంది ఇన్ని రకాల భిన్న స్వభావంతో హైందవ మతం దెబ్బతింటున్న రోజుల్లో స్వామివారు ఈ పంచాయతన పూజని ప్రతిపాదించారు. హిందువై పుట్టిన ప్రతివారు అద్వైత సిద్ధాంతాన్ని పాటించాలి. శివకేశవులకి ఎట్టి పరిస్థితుల్లోనూ భేదం లేదు. ఈ శివకేశవుల్ని ఈ 5 రూపాల్లోనూ పూజించాల్సిందే. ఏంటి అంబికం ఆదిత్యం గణనాథంచ మహేశ్వరం. అంబికం అంటే అమ్మవారు, ఆదిత్యం సూర్యుడు, గణపతి మహేశ్వరం. అద్భుతం. ఏంటి సో అంబికం ఆదిత్యం విష్ణుమూర్తి గణనాథంచ మహేశ్వరం, ఈ 5 దేవతల్ని పూజించాలి. పంచాయతీ మీ ఇందులో వీటిల్లో ఏంటంటే, మీకు గణపతి ప్రధానమైన దేవత, గణపతి బాగా ఇష్టం అనుకోండి, గణపతిని ప్రధానంగా పెట్టుకొని మిగతా వాళ్ళ నలుగురిని చుట్టూ పెట్టుకొని పూజ చేయాలి. మీకు అమ్మవారంటే ఇష్టం అనుకోండి, అమ్మవారిని మధ్యలో పెట్టుకొని మిగతా నలుగురిని చుట్టూ పెట్టుకొని పూజ చేయాలి. మీకు శివుడే ఇష్టం, మాకు శివుడు మా ఇంటి దేవత, నేను శైవుడిని, నాకు శివుడు అంటే ప్రాణం అనేవాళ్ళు ఉంటారు. శివుడిని మధ్యలో పెట్టుకొని మిగతా వాళ్ళని ప్రధానంగా పూజ చేయాలి. మొత్తానికి శంకరాచార్యులు వారు చేసిన అమెండ్మెంట్ ఏంటంటే, వారు పాస్ చేసిన రూల్, ప్రతి హిందువు కూడా అద్వైత మతాన్ని ఆచరిస్తూ ఈ 5 పూజించాలి అని. వీళ్ళకి భేదం లేదు, శివకేశవులకు భేదం లేదు, ఏంటి పార్వతీ పరమేశ్వరులకు భేదం లేదు, లక్ష్మీనారాయణులకి భేదం లేదు. అంతే ఏంటి అంతే. సార్ మీ ఇంట్లో కూడా విశేష అర్చన ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది. నేనైతే చూశాను, కనులారా చూశాను. అది చూపించకూడదు డెఫినెట్ గా. మన దేవతా గృహాన్ని ఎవరికి చూపించకూడదు అని అంటారు. అవును, నిజమేనండి? మన దేవతార్చన ఎవరు చూడకూడదు. ఎందువలన? అంతే, చూడకూడదు. చూడకూడదు. ఎందువల్ల అనేది పెద్దలు చెప్పారు, దాన్ని పాటిస్తూ వస్తున్నాం. అంటే దృష్టి దోషం ఉంటుందని ఆ స్వామిని అట్లా ఆయన్ని పూజించి అర్చించి పెట్టేసేయాలి. దేవతార్చన, మన దేవతార్చనని ఎప్పుడు కూడా సంపుటంలో ఉండాలి. అది అంటే ప్రదర్శనకి పెట్టేది కాదు, ప్రదర్శించేది కాదు. అద్భుతం సార్. సో మరొక్కసారి అంటే ఇది మాఘమాసంలో జరగబోయేటటువంటి క్రతువు కాబట్టి డెఫినెట్ గా మాఘమాసం అంటేనే విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన మాసంగా చెప్తూ ఉంటారు. సో మాఘమాసంలో జరగబోతుంది 28, 29వ తారీఖు 2 రోజులు కూడా. మరి గోత్రనామాలు ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఎలా సార్? గోత్రనామాలు పంపించి అలాగే ప్రసాదం ఏమైనా ఉంటుందా? ప్రసాదం పంపిస్తారా? తప్పకుండా పంపిస్తాం, ప్రసాదం పంపిస్తాం. అట్లాగే కూడా ఉంటుంది రెడ్ టీవీ భక్తిలో. 28వ తారీఖు పొద్దున్న కార్యక్రమం ఉంటుంది, 29వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి కళ్యాణం కూడా ఉంటుంది. మరి గోత్రనామాలు ఇవ్వదలుచుకున్న వాళ్ళు మీ ఇంటిలిపాది పేర్లు, మీ గోత్రము, మీ సంకల్పం కూడా చదివిస్తారు సార్, సంకల్పము అలాగే అడ్రస్ పిన్ కోడ్ తో సహా పంపించండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. ఆయుష్మతి భవ.